మతకర్త ప్రవక్త బోధించినది ఇదే విషయాన్ని. శ్రీ బ్రహ్మంగారి అవతారంలో గల ప్రధాన ఉద్దేశం కూడా ఇదే. ఇప్పుడు భక్తిభావంతో ఆచరించే పూజ గురించి, దైవ ధ్యానం గురించి, దీనిలో మనము ఆచరించే పనులలోని అంతరార్థాల గురించి తెలుసుకుందాం. ఈ అంతరార్థాలే మోక్ష మార్గాలు. శివుడైనా, శ్రీకృష్ణుడైనా, అమ్మవారైనా, అనంతుడైనా మనందరము చేస్తున్న పూజా విధానము, ఉపయోగించే పూజా ద్రవ్యాలు దాదాపుగా ఒకే పద్ధతిగా ఉంటాయి. ఈ పద్ధతులలోని విజ్ఞానాన్ని తెలుసుకోవటమే జ్ఞానం. ఒక్కొక్క పద్ధతిని, దానిలోని భావాన్ని వివరిస్తాను. ఆస్తికులైన ప్రతివారు తెలుసుకోవలసిన ముఖ్య విశేషాలు ఇవి. మృత్పిండమేకం బహుభాండ